श्री సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 34వ అధ్యాయంలో ఉన్నామండి. ఈవేళ ఇరానీ బాలిక గురించి చెప్పుకుందామండి. నిన్న చెప్పుకున్నాం కదా మనము. ఇదంతా కూడా ఊది మహిమ గురించి చెప్పుకున్నాము. శ్యామ మరదలకు చూడండి, ప్లేగ్ జ్వరం వస్తే ఎలా తగ్గించారు బాబాగారు ఊదితో, అదేవిధంగా ఈవేళ ఇరానీ బాలిక గురించి కూడా మనం ప్రస్తావించుకున్నామండి. ఈ ఊది వల్ల, ఊదితోనే ఒక సర్వరోగ నివారణిగా బాబాగారు మనకి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఈ ఊది మహిమ ఎంత ఉందంటే అంత ఉందండి. మరి ఇక ఇరానీ వాని అనుభవంను చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకుని స్పృహ తప్పి పడిపోవచ్చుండెను. చూడండి, ఆమెకి ఇరానీ వాని పాపకి ఇలాగ మూర్ఛ వస్తూ ఉండేదంటండి ప్రతి గంటకు ఒకసారి. ఆ విధంగా ఏ మందులు ఆమెకి నయం కాలేదు. ఎన్ని మందులు వాడారంటే నా మూర్ఛ రోగానికి, కానీ ఏ మందులు పనిచేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమని చెప్పాను. విలేపర్లలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనిను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చి మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగాను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించాను. అదండి, ఈ మూర్ఛ రావడం వల్ల పాపం చాలా ఇబ్బంది పడి ఎంతోమంది డాక్టర్లు చూపించినా కూడా అది తగ్గలేదు. కానీ బాబా గారి యొక్క ఊది ప్రసాదం వల్లనే అది నయమైంది. దాని నుంచే ఆ ఊది ప్రసాదంతోనే ఆయనకి ఎవరో చెప్పడము, ఇరానీ అతనికి ఆయన ఊదిని తెచ్చుకోవడము, రోజు గ్లాసు వాటర్లో వేసి ఇవ్వడము, ఆ యొక్క రోగం తగ్గిపోయింది. గంటకి వచ్చే ఆ మూర్ఛ 7 గంటలకు ఒకసారి రావడం మొదలుపెట్టింది. అలా పూర్తిగా నివారణ అయిపోతుంది. హర్దా పెద్ద మనిషి, హర్దా నివాసి గురించి చెప్పుకుందామండి. హర్దాపుర మధ్యపరగణాలు అంటే నివాసియగు వృద్ధుడొకడు. హర్దా అనే ఒక ఊరు. అది మూత్రకోశములతో రాయితో బాధపడుచుండేను. మనం అంటాం కదా, కిడ్నీలో రాళ్ళు వచ్చినాయండి, కడుపులో రాళ్ళు వచ్చినాయి అంటారు కదా. వాటితో అతను హర్దా నివాసి బాధపడుతూ ఉండేవాడంటండి. వాటి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసేదారు. వాటి రాళ్ళని ఏం చేస్తారండి, ఇదివరకు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు లాప్రోస్కోపీ అని చెప్పి లోపల నుంచి మిషన్ పంపించి తీసేయడం జరుగుతూ ఉంది. కానీ అప్పుడు ఆపరేషన్ చేస్తేనే అది నివారణ అయ్యేది. కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చింది. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు, ఆపరేషన్ ఒప్పుకొనలేకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దానిని నీళ్ళల్లో కలిపి తండ్రికిచ్చాను. 5 నిమిషములలో ఊది గుణమిచ్చాను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడాను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను. చూసారా, ఈ ఊది మహిమ ఎంత గొప్పదోని. ఆయనకి ఆ ఊది తీసుకుని వాటర్లో కలిపి తాగినంత మాత్రాన అది వెంటనే గుణమిచ్చిందంటండి. అసలు ఆపరేషన్ చేయాలి, ఆ రాళ్ళని బయట తీయాలి అన్నారు డాక్టర్లు. కానీ ఎన్నో డాక్టర్లు చూపించుకున్నాడు, మందులు వాడాడు, దీనివల్ల కాలేదు. కానీ బాబా గారి యొక్క ఊది వల్ల అతని రోగము నయమైంది. ఆ వాటర్లో కలుపుకుని ఆ ఊదిని స్వీకరించడంతో అతని కడుపులో ఉండే రాళ్ళు కూడా బయటకు వచ్చేసినాయి. మరి బొంబాయి మహిళ, ఈ బొంబాయి మహిళ కూడా ఏ విధంగా కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ, అంటే అదొక ఊరంటండి, ఆ ప్రదేశానికి చెందిన ఆమె బొంబాయి స్త్రీ ఒక అయితే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ప్రసవ వేదంతో చాలా బాధపడుతుందంటండి. ఆయన కాయస్థ ప్రభు కులమునకు ఆ కులానికి చెందిన ఆమె బొంబాయిలో ఉంటారంటండి వాళ్ళు. అలాగా ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. పాపం అంతే కదండి, గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంలో ఎలా ఫీల్ అవుతూ ఉంటారో, చాలా బాధపడుతూ ఉంటాం కదా. అదేవిధంగా ఆమె బాధపడుతూ ఉందటండి.
ఆమెకేమీ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణవాసుడగు శ్రీరామ మారుతి ఆమెను ప్రసవించడానికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చెను. ఆ ప్రసవ వేదనప్పుడు చాలా భయపడుతూ ఉంటే ఆమెని ఆయన ఏమన్నాడంటండి, ఆయన ఫ్రెండు బాబా భక్తుడు ఆయన కళ్యాణవాసుడు అని, ఆయన శ్రీరామ మారుతి ఆమె అతని పేరు. ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకుని పొమ్మని సలహా ఇచ్చాను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడాను. ఏమి చేయుటకు తోచకుండాను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లతో కలిపి ఇచ్చిరి. 5 నిమిషాల్లో ఆ స్త్రీకి సురక్షితంగా ఎట్టి కష్టము లేకుండా డెలివరీ అయిపోయిందటండి. చూసారా ఊది మహిమ ఎంత గొప్పదో. ఆమె పాపం ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయినా డెలివరీ సమయంలో చాలా భయపడుతూ ఉండేదంట. అందుకని ఆ భయం లేకుండా ఎవరో సలహా ఇస్తే షిరిడీకి వెళ్ళారటండి. ఆ షిరిడీలోనే ఉండిపోయారు. సరిగ్గా ఆమెకి నెలలు నిండినాయి. ఆ ప్రసవ వేదన దగ్గర పడింది. అప్పుడు నిజానికి చూస్తే ఆమెకి డెలివరీ కష్టమే. అయితే ఎవరో అక్కడ ఉండే భక్తులు ఆ ఊదిని నీళ్ళలో కలిపి ఆమెకి ఇచ్చారు. ఆ టైంకి, ఆ ప్రసవ వేదన టైంకి ఇచ్చేసరికి అది చాలా ఈజీ అయిపోయిందంటే ఆ డెలివరీ. చూసారా బాబా ఎంత ఆశ్చర్యాలు. ఆ ఊది మహిమ ఎంత గొప్పదో. నమ్మకంతో బాబాగారు అంటారండి, శ్రద్ధ సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే విశ్వాసం, అంటే నమ్మకంతో ఉండాలి. బాబాగారు చెప్పేది అదే, శ్రద్ధ సబూరితో ఉండండి. బాబా ఊదిని విశ్వసించండి, నమ్మండి. తప్పకుండా ఆ ఊదిలో అద్భుతమైన మహిమలు ఉన్నాయి. అంటే అందులో అపారమైన నమ్మకం ఉంచి మనం స్వీకరిస్తే ఏదైనా జరుగుతుంది. లేక ప్రసవించాను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్ల కాలము జ్ఞప్తి అందించుకునేది. చూడండి, పాపము ప్రసవించిందంటండి. ప్రసవిస్తే చనిపోయిన బిడ్డ పుట్టిందంటండి. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పింది. ఆమె తల్లికి ఆమె బతికింది. ఆమె కన్న బిడ్డ చనిపోయింది. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము నెత్తెందించుకునేది. ఆ విధంగా బాబాగారి యొక్క ఆశీర్వాదము ఎలాగైనా పొందొచ్చండి నమ్మకం ఉంటే. ఆ నమ్మకాన్నే మనం పెంచుకోవాలి. అది దేని మీదండి? ఊది మీద, బాబా మీద అపారమైన విశ్వాసం ఉంటే తప్పకుండా ఏదైనా మనకి దగ్గర అవుతుంది. అందుకని ప్రతి సాయి బిడ్డలారా, బాబాగారిని మీరు ఎక్కడ ఉన్నా అక్కడే ఉండి ఆ ఊదిని స్వీకరిస్తే మీకు సర్వరోగమే కాదు, మనస్తాపమే కాదు, సంసారక బాధలే కాదు, అన్నిటి నుండి కూడా మనం బయటకు పడగలుగుతాము. ఇది నిజం. 34వ అధ్యాయంలో కూడా బాబాగారి యొక్క ఊది మహిమ గురించి మనం విన్నాం కదండి. రేపు 35వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు అందరికీ సాయిరామండి.